పరిశుద్ధుడైన దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుక్రవారము ప్రత్యేకముగా ఈ మొదటి శుక్రవారం దినము ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు మనకు నడిపింపజేశాడు. ఈ అవకాశాన్ని అనేక మంది లేక మరి చూడలేక అయితే దేవుని మహాకృపను బట్టి ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది నూతన సంవత్సరం, హ్యాపీ సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ అని నూతన సంవత్సరం అంటారు. కానీ ఒక 4-5 రోజుల తర్వాత ఆ నూతన సంవత్సరం కాస్త మాసిపోతూ ఉంటుంది. ఆ నూతన సంవత్సరం కాస్త ఓల్డ్ అయిపోతూ ఉంటుంది. కనుక హ్యాపీ న్యూ ఇయర్ అన్నది మొదటి రోజు ఏ విధంగా న్యూ హ్యాపీ అని అంటామో ఆ చివరి దినం వరకు కూడా ఆ హ్యాపీ, ఆ నూతనత్వం ఉంటే ఎంత బాగుంటుందో అదే దేవుడు కూడా కోరుతూ ఉన్నాడు. కనుక ఒక దినము యొక్క సందడి, ఒక దినం యొక్క సంతోషం, లేక వారం రోజుల యొక్క సందడి సంతోషంతో ఇది నూతనము అని అనుకోవడం నిజంగా అది చాలా అజ్ఞానం అని చెప్పవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుడు అనుదినము నూతనత్వాన్ని కలగజేస్తాడు అన్నది పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు తేటపరచబడుతుంది. నూతనత్వం రోజు ఎలాగొస్తుంది? ఈరోజు మనం సంవత్సరానికో, వారానికో, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ దినం రోజు ఏదో మనకు ఒక ప్రాముఖ్యమైన దినంగా దాన్ని భావించుకుంటూ దాన్ని మనం నూతనత్వం చేసుకుంటున్నాం. అయితే అవి రాను రాను మన జీవితంలో చాలా, ఒక మాట అంటారు ఇంగ్లీష్లో, బోర్ కొట్టేస్తుంది అంటారు. దినాలను బట్టి, నెలలను బట్టి, ఇంకా ఈ నెల అల్లట్లేదు, ఇంకా ఈ రోజు గడవట్లేదని. అయితే బైబిల్ గ్రంథం ఒక మాట చెబుతుంది, దేవుని బిడ్డలకు, విశ్వాసులకు దేవుడు నూతనత్వాన్ని, నూతన దినాన్ని, ప్రతిరోజు నూతనత్వాన్ని దేవుడు దయచేస్తాడు. అది ఎలా సాధ్యం? లోకంలో ఎక్కడ కూడా మనుషులు నూతనత్వాన్ని వెతుకుతున్న కొలది అది వారికి పాతపడిపోతూ ఉన్నాయి. మళ్ళా నూతనత్వాన్ని వెతుకుతున్నారు. ఈరోజు వస్త్రాలు మార్చినట్లుగా, ఈరోజు వస్తువులను మార్చినట్లుగా, ఈరోజు అనేక మంది వారి యొక్క మనసులలో వచ్చిన నూతనత్వం అంతా కూడా పోతూ పాతపడుతూ ఉంది. మళ్ళా తిరిగి నూతనత్వంలోనికి రాలేని పరిస్థితి ఈరోజు ఎక్కువగా మనం ప్రజల్లో చూస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట కీర్తనకారుడు అంటాడు. చూడండి అక్కడ ఏం రాయబడింది అంటే, దేవా నాయందు శుద్ధ హృదయమును కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇది ఒక దినముకే నూతనము పుట్టించేది కాదు, లేకపోతే ఒక రోజుకే నూతనం పుట్టించేదే కాదు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, నా యందు అంతరంగమున స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. మనుషులు స్థిరంగా ఉంటే రోజు నూతనంగా ఉంటుంది. మనసు స్థిరంగా ఉంటే రోజు నూతనంగానే ఉంటుంది. బిహేవియర్ స్థిరంగా ఉంటే రోజు నూతనంగా ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటే రోజు నూతనంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనుషుని యొక్క మనస్సు నూతనత్వం రాలేదు. ఎందుకంటే స్థిరం లేదన్నమాట. అస్థిరుడు లోకములో మనుష్యుడు. అందుకే ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్యము, దేవుని బిడ్డలు లేక మనుషులు ఎందుకు వినాలి అంటే, మనుషుడు లోకంలో స్థిరంగా ఉండలేడు. కనుక స్థిరంగా ఉండు నిమిత్తము దేవుని మాట చాలా ఉపయోగపడుతుంది. దేవుని మాట ద్వారానే ఎవరైనా స్థిరపరచబడాలి. కనుక ఈ నూతన సంవత్సరంలో నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. లోకంలో ఏదైనా స్థిరముగా ఉండాలని కోరుకున్నట్టే మన మనసును కూడా స్థిరంగా ఉంచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఒక ఇల్లు కట్టుకునేవాడు ఇది స్థిరంగా నేను ఉంచుకుంటాను అని కడతాడు. లేకపోతే ఏదైనా సమకూర్చుకునేవాడు ఇది స్థిరంగా కొన్ని తరాల వరకు ఉండాలి, నా పిల్లలు చూడాలి అన్న మనసు కలిగి చేస్తాడు. ఒక మనుషుడు భూమి మీద స్థిరంగా ఉండాలని ఆశపడుతున్నట్లుగా ఈరోజు ఎవరు చచ్చిపోవాలని ఇష్టపడరు, ఎవరు ఈరోజు ఓల్డ్ అయిపోవాలని ఇష్టపడరు, పాతవైపోవాలని ఎవరు ఇష్టపడరు. వారు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండాలని కోరుకుంటారు. అలాగే దేవుడు కూడా తన ప్రజల విషయంలో
వారి మనస్సును, వారి హృదయాన్ని ఎప్పుడు కూడా నూతనంగా ఉంచాలని కోరుతాడు. కనుక నూతనంగా ఉంచటానికి దేవుడు కోరేది కూడా ఒకటే, మనస్సును స్థిరపరచుకోవాలి, హృదయాన్ని స్థిరపరచుకోవాలి అని. కనుక ఈ నూతన సంవత్సరాన, ఈ నూతన దినాన, ఈ మొదటి శుక్రవారంన మనము ఈ సంవత్సరం అంతా కూడా నూతనంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, అన్నీ నూతనంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనసు మారాలి. మనసు మారకుండా ఏది నూతనత్వం రాదు. ఇప్పుడు కొన్న ఏ వస్తువైనా అది నూతనంగానే ఉండాలంటే ప్రతిరోజు దాన్ని మనం శుభ్రపరచుకోవాలి, కాపాడుకోవాలి. పాతదైపోయిందిలే, 6 రోజులు అయిపోయింది, 7 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా దాన్ని ఎందుకు అని మనం వదిలేస్తే అది ఎల్లప్పుడూ పాతగానే ఉంటుంది. కానీ చూస్తున్నప్పుడల్లా నూతనత్వం రావాలి అంటే మన మనసు స్థిరంతో కొన్నప్పుడు ఆ వస్తువు ఎంత ఆసక్తితోనూ శ్రద్ధతో దాన్ని చూసుకున్నామో అంతకంటే ఎక్కువగా అది రోజులు గడుస్తున్న కొలది దాని విషయంలో శ్రద్ధ కలిగి మనం చూస్తున్నప్పుడు అది రోజు నూతనత్వంగానే కనబడుతుంది. కనుక దేవుడు మన యొక్క జీవితంలో అనేకమైన వాటిని నూతనంగా చూడాలని ఆశపడతాడు. ఈ నూతన సంవత్సరంలో అనేక మంది నూతనత్వాన్ని చూడాలని ఆశపడి మరి వాహనాలు కానివ్వండి, గృహాలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, అనేక రీతిలుగా ఈరోజు మనుషులు నూతనత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ నూతనత్వాన్ని కోరుకున్న తర్వాత ఈ నూతనాన్ని అలాగే ఉంచుకుంటున్నారా? ఈ నూతనత్వాన్ని అలాగ అనుభవిస్తున్నారా? రాను రాను దినాలు గడుస్తున్న కొలది, నెలలు గడుస్తున్న కొలది ఈ నూతనత్వం కాస్త పాతగిల్లిపోతూ ఉంది. కనుక ఈ పాతగిల్లిపోతున్నటువంటి పరిస్థితులలో మనుషుల యొక్క మనసులు కూడా అస్థిరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మనసులు కుదురుబాటుగా ఉండవు. ఈ నూతన సంవత్సరంలో మీరు అనేకమైన నూతన సంవత్సర సందేశాలు మీరు వినొచ్చు. అయితే ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ ద్వారా ఏదైనా దేవుడు మీకు ఇచ్చింది మీరు ఎల్లప్పుడూ నూతనంగా దాన్ని మీ దృష్టిలో అగుపడాలన్నా, మీ యొక్క హృదయంలో, మనసులో అది నూతనంగా అగుపడాలన్నా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి నేను మీకు ప్రస్తావించాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మనకిష్టమైనవి కొన్ని ఉన్నాయి, ఇక్కడ ప్రభు ఇష్టపడేవి కొన్ని ఉన్నాయి. ఏది నూతనంగా ఉంటాయంటే, నిన్ను ప్రేమించే దేవునికి నువ్వు ఇష్టపడేవి ఆయన కనపరిస్తే, ఆయన నీకిచ్చేవి ఏదైనా ఆయన ఎల్లప్పుడూ నూతనపరుస్తాడు. నీకు ఇష్టమైనవి నూతనంగా ఉంచుకుంటాలని చెప్పుకుంటూ దేవుడికి ఇష్టమైనవి నీకు కలిగి ఉండకపోతే నీకు కలిగి ఉన్నవన్నీ కూడా పాతగిల్లుతాయి. కనుక ఈ నూతన సంవత్సరంలో అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం నూతనంగా ఉండాలని ప్రభు కోరుతాడు. ఈరోజు మన బాల్యం, యవ్వనం ఒకేలాగా ఉండదు. సంవత్సరాలు గడుస్తున్న కొలది మనము పాతపడతా ఉంటాం. శరీరము కొంత కృంగుబాటులోకి వెళ్తుంది. ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. దంతాలు వాటి యొక్క బలాన్ని కోల్పోతూ ఉంటాయి. దృష్టి నెమ్మదిగా కోల్పోతూ ఉంటాం. ఇంకా అనేకమైనవి మన దేహంలో చోటు చేసుకుంటాయి, అవి పాతగిల్లుతూ ఉంటాయి. కానీ వాక్యం చెప్తుంది, దేవుని ద్వారా, దేవుని మాట ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా ఎవరైతే మనస్సును మార్చుకొని స్థిరపరచబడతారో దేవుడు వారిని నూతనపరుస్తాడు. ఈ మాట నేను చెప్పట్లేదు, సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. ఈరోజు పాతబడిపోయిన బిల్డింగ్ని నూతనపరచబడాలని ఆశపడేవారు అనేకులు ఉన్నారు. పైకి మాత్రం కొత్తగానే చేయొచ్చేమో కానీ లోపల భాగము లేక ఆ యొక్క పరికరాలు, లేకపోతే ఆ వాల్స్, లేకపోతే ఆ పైకప్పు, ఆ రూఫ్స్ అన్నీ కూడా లోపల అన్నీ కూడా పాతగిల్లుతూనే ఉంటాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితాలు దేవునికి ఎంతగా నూతనపరచబడాలి, దేవుడు అనుదినం నూతనపరచబడాలని ఆశపడుతూ ఉంటాడు. చూడండి, మనము గ్లో అవుతున్న కొలది, మన దేహము గ్లో అవుతున్న కొలది ఒక కాంతి కనబడుతుంది. అది శరీరంలో ఉన్నటువంటి దేవుడు పెట్టిన ఆ న్యాచురల్ అనగా సృష్టి యొక్క ధర్మం ప్రకారముగా ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి కణాలు
ఏమండి రోజులు పెరుగుతున్న కొలది వాటి యొక్క సౌందర్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆత్మకు కూడా దేవుడు సౌందర్యాన్ని పెట్టాడు. ఈ సౌందర్యము మనుషులు చూడటానికి కాదు, ఈ ఆత్మ సౌందర్యము దేవుడు చూడాలి. ఎందుకంటే దేవుడు మనుషుణ్ణి చేసినప్పుడు ఆయన దృష్టికి చాలా గొప్పగా కనబడింది. అప్పుడు అన్నాడు, ఈ బొమ్మను లేక ఈ యొక్క మట్టి బొమ్మను నేను చూడటానికి చాలా ఇష్టపడ్డాను, నేను ఎంతగా చేశాను, ఎంతగా మురిసిపోయాను కనుక ఇది జీవంలోనికి వస్తే అంత బాగుంటుందేమో అని దేవుడు తన యొక్క నోటిలో నుండి ఆ యొక్క మట్టి బొమ్మ యొక్క నాసికారంధ్రములో ఊదినప్పుడు ఆ జీవవాయువుగా ఆ మట్టి బొమ్మ తయారైంది, చలించడం మొదలెట్టింది, దేవుణ్ణి చూచింది, మాట్లాడడం మొదలెట్టింది. అప్పుడు దేవుడు జీవవాయువు తన ఆత్మను ఆ మట్టి బొమ్మలోకి పంపించాడు. ఇప్పుడు పైన ఆయన నిర్మించిన ఆ యొక్క దేహ సౌందర్యము అన్నాడు, ఈ దేహ సౌందర్యము ఇది తాత్కాలికమైనది, కానీ నేను ఊదిన ఈ జీవ ఆయువు మనిషి లోపలోనికి వెళ్ళిన ఆ జీవాయువు ఆత్మ ఉన్నది కనుక ఆ సౌందర్యాన్ని చూడాలని ఆశపడ్డాడు. రెండు సౌందర్యాలు కూడా దేవునికి ఇష్టమే, బాహ్యమైనది అంతరంగమైనది. కానీ బాహ్యమైనది ఆదాము యొక్క పాపం వలన, శపించబడుట వలన ఈ బాహ్యమైన సౌందర్యం పాడైంది. అందుకే ఆత్మ సౌందర్యాన్ని బాగు చేయడానికే దేవుడు ఆత్మస్వరూపి అయి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? నూతనపరచడానికి. పాతబడిందంతా నూతనపరచబడ్డానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చాలామందికి అర్థం కావట్లేదు ఎందుకు వచ్చాడు. చాలామంది సన్యాసులు, ఋషులు, లేకపోతే చాలా గొప్ప గొప్ప గురువులు వీళ్ళందరూ కూడా వచ్చి ఎందుకు కనుమరుమయ్యారు? ఎందుకంటే వారి సిద్ధాంతాలను బోధించడానికి. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చింది నూతనపరచడానికి. ఎవరు నూతనపరచలేనివి నూతనపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలామంది మనుషులు సమాజాన్ని నూతనపరచాలని, దేశాలు నూతనపరచాలని వచ్చారేమో కానీ దేవుడు మాత్రం మనుష్యులను నూతనపరచడానికి వచ్చాడు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. కనుక ఈ సంవత్సరాలు గడుస్తున్న కొలది దేవుని బిడ్డలు సంవత్సరం నూతనపరచబడ్డం కాదు, బ్రతికినంత కాలము కూడా నూతనంగా జీవించాలని దేవుని యొక్క ఆశ. కనుక ఈ విధంగా నూతనంగా జీవించాలంటే మనం ఏం చేయాలి? ఈ స్థిరమైన మనసు మనకి పుట్టాలంటే ప్రతి ఒక్కరి యొక్క మనసు మారాలి. ఈ మనస్సు దేవుని మీదకు వెళ్ళాలి, ఈ మనస్సు భక్తి మీదకు వెళ్ళాలి, ఈ మనస్సు దేవునితో మాట్లాడుకోవడానికి వెళ్ళాలి. ఆదాము అవ్వలు ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడుకునే మనస్సును కలిగి ఉన్నారు. దేవుడు కూడా వారితో మాట్లాడాలని వారి దగ్గరికే రోజు వచ్చి సంభాషిస్తూ ఉండేవాడు. అయితే వారి యొక్క సంభాషణ, వారి యొక్క సహవాసము, వారి యొక్క మాటలు ఒకేసారి ఆగిపోయాయి. ఎందుకో తెలుసా? వారి యొక్క మనస్సు మారిపోయింది. వారు స్థిరత్వాన్ని కోల్పోయారు. ఎవరి వలన? అపవాది వలన. ఎవరి వలన? అపవాది యొక్క కుయుక్తి ఆలోచన వలన దేవుని మీద ఉన్న మనస్సు కాస్త అపవాది మాట వినటం వలన వారు మనస్సు మారిపోయింది. వెంటనే మీరు చదివితే వాక్యములో కానీ చరిత్రలో కానీ చూస్తే వారి యొక్క సౌందర్య దేహాలు మారిపోయాయి. వారు అంతరంగంలో ఉన్న ఆత్మ కూడా సౌందర్యము మారిపోయింది. అందుకే దేవుడు అన్నాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు, అయ్యా నీ స్వరము నేను వినగా నేను దిగంబరునై ఉన్నాను. అంటే దేవుడు సృష్టించినటువంటి ఆ నూతన సౌందర్యము పోయింది. ఇప్పుడు ఏ సౌందర్యంలో మనుషుడు ఉన్నాడు? దాన్ని బాగు చేసుకోవాలి, దాన్ని మంచిగా నూతనపరుచుకోవాలని ఈరోజు మనుషుడు ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఈ దేహాన్ని ఎంత సౌందర్యపరుచుకోవాలని మనం ప్రాధేయపడినా దేవుని దృష్టిలో మాత్రం అది పాతబడిపోయిందే, అది కంప్లీట్గా అది పాతకెళ్ళిపోయింది దేవుని దృష్టిలో. ఎందువల్ల తెలుసా? దేవుడు చెప్పిన మాటను మానవుడు విననంద వలన దేవుడు సృష్టించిన ఆ సౌందర్యాన్ని, ఆ నూతనత్వాన్ని కోల్పోయాడు. మైకల్ జాక్సన్ వాస్తవానికి ఆయన బ్లాక్, నల్ల జాతీయుడు. అయితే రాను రాను తన యొక్క దేహ సౌందర్యాన్ని మార్చుకున్నాడు. మెడిసిన్స్ ద్వారా, వైద్యుల యొక్క సర్జరీ, చికిత్సల ద్వారా దేహాన్ని, తన యొక్క రంగును, అంగును మార్చుకున్నాడు, సౌందర్యాన్ని మార్చుకున్నాడు. చూడండి, దేవుడు ఇచ్చిన సౌందర్యం, ఒరిజినాలిటీ పోయింది. ఆ నూతనత్వం, దేవుడి దృష్టిలో ఉన్న నూతనత్వం పోయింది. మనుషులకు ఇష్టమైన నూతనత్వాన్ని మార్చుకుంటున్నారు. అందుకే నేను మొదట్లో చెప్పాను,
మనము దేవుని దృష్టిలో నూతనంగా ఉండాలి అంటే ఆయనకిష్టమైనవి మనము చేస్తూ ఉండాలి. లేదు దేవుని దృష్టిలో నేను ఇష్టము లేకుండా ఉంటూ నాకు ఇష్టమైనవి నేను చేస్తే మన దృష్టిలో మనం నూతనంగా మార్చుకున్న దేవుని దృష్టిలో అవి నూతనంగా ఎప్పటికీ కాలేవు. కనుక ఈరోజు మీ దృష్టిని ఈ యొక్క అంశంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. దీని ద్వారా మీరు దీవించబడతారు. కనుక ఈ నూతన సంవత్సరంలో సంథింగ్ న్యూ, మీరు ఏదో ఒక నూతనత్వాన్ని వెతుకుతారనేటువంటి అన్వేషణ. అరే, ఈ మాటలు విన్న తర్వాత అయితే మేము ఈ నూతనత్వాన్ని కలిగి ఉండడం ఎలాగా? వాక్యం చెప్తుంది, ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ద ఇన్నర్ కోర్, లేకపోతే ఇన్సైడ్ ద స్పిరిట్, అంతరంగములో నూతనత్వము వచ్చుచున్న కొలది బాహ్యంగా దేవుడు నూతన పరుస్తాడు. ఈరోజు అనేకులు ఎందుకు ఆకర్షించబడలేకపోతున్నారు? లోపల హృదయం మారినప్పుడు, ఆత్మ మారినప్పుడు బయట దైవ స్వరూపము కనబడుతుంది. దాన్ని ఏమంటారంటే అనాయింటింగ్, అభిషేక సౌందర్యము వేరు. మోషే సినాయి పర్వతం మీద నుండి ఆయన 40 దినాలు 40 రాత్రులు దిగి వచ్చిన తర్వాత యెహోషువ చూచి ఆశ్చర్యపోయాడు. మోషే యొక్క ముఖము చాలా ప్రకాశిస్తూ ఉంది. దేవునితో సహవాసం చేశాడు, నూతనపరచబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యమో! అలాంటి నూతనత్వాన్ని ఈరోజు మనం వెతకాలి. లోకములో పాతగిల్లిపోయిన వాటిని, లేకపోతే మాసిపోయిన వాటి మీద, నూతనత్వం మీద శ్రద్ధ కంటే ఆత్మ సంబంధమైనటువంటి నూతనత్వం ఎడల మనము శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఈ 2025వ సంవత్సరం ఈ యొక్క దినముల్లో, వారాలలో, దేవుడు మనకి ఇచ్చిన నెలల్లో అనుదినము మనము నూతనత్వంలోనికి వెళ్ళగలిగిన ఆధిక్యత అయితే దేవుడిచ్చాడు. దాన్ని కనుగొనగలిగిన శక్తిని మనం కలిగి ఉండాలి. ప్రభువా, అనుదినము నూతనమైన భక్తుడు అంటాడు, నేను ఒక కొత్త పాట పాడుతున్నాను అంటాడు. అనుదినము నూతన బలము అంటాడు, అనుదినము నూతన శక్తి అంటాడు. అనుదినము నూతనమైన ఈ నూతనత్వాన్ని మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చదివితే మంచిది. ప్రియులారా, ఈ నూతనత్వం ఎవరిస్తారు, ఎవరు కలిగిస్తారు? ఈ నూతనత్వాలను కలిగించే విధాలేంటి? నిజంగా ఈ నూతనత్వంలో మనం కలగాలి, మనం నడవాలి అంటే, ఈ నూతనత్వాన్ని మనం కలిగి ఉండాలంటే మన మనస్సు అనుదినము మార్చుకుంటూ ఉండాలి. ప్రభు వైపు మన మనస్సును కేంద్రీకృతమై ఉండాలి. ఆదాము అవ్వలు దేవుని యొద్ద నుండి మనసును మార్చుకోవడం వలన వారి యొక్క దేహాలు మారిపోయాయి, వారి సౌందర్యాలు మారిపోయాయి. వారు దేవుని దృష్టిలో నూతన పరచబడలేదు, వారు పాతగిల్లా ఉన్నారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నేను తయారు చేసిన ఈ సౌందర్యం వారు కోల్పోయారు కనుక ఈ ఏదైనా వనములో వారు ఉండటానికి యోగ్యులు గారు. ఆ యోగ్యతను వాళ్ళు కోల్పోయారు. అందుకే దేవుడు మరలా తిరిగి ఏదేను అనే వనములో నుండి ఏ విధంగా తన బిడలను వెళ్ళగొట్టాడో మరలా తిరిగి రెండవ ఆదాముగా యేసయ్య ఈ లోకానికి వచ్చి పోయిన సౌందర్యాన్ని మరలా నూతనంగా చేయటానికి సంఘమనే ఏదైనా వనములోనికి క్రీస్తు ద్వారా మనలందరినీ కూడా ఆయన నడిపించాడు. అందుకే యేసు క్రీస్తునందు ఎవరైనా ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే హీ క్రియేటెడ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. మనుషులకు నచ్చినట్టుగా కాదు, యేసు ప్రభు వారికి దేవుడికి నచ్చినట్లుగా ఆయన మనల్ని సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతకీ ఆ సృష్టి ఏంటి? ఏ విధంగా దేవుడు మనల్ని నూతనపరిచాడు? మాటను సృష్టించాడు, చూపులను సృష్టించాడు, క్యారెక్టర్ని సృష్టించాడు, మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసాన్ని సృష్టించాడు. ఈరోజు లోకంలో ఏది ఎదుర్కోవాలన్నా దానిని అనుకూలంగా ఎదుర్కొనుటకు దేవుడు మనల్ని తయారు చేశాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొంటున్నారు. శోధనలో ఉంటూ కూడా వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, బాధల్లో ఉంటూ కూడా దేవుణ్ణి మొరపెడుతున్నారు, వారు అంధకారంలో ఉంటూ కూడా దేవుణ్ణి మొరపెడుతున్నారు. మరి అనేక చోట్ల ఈరోజు భారతదేశంలో యేసుక్రీస్తుని బట్టి ఎంతోమంది హింసించబడుతూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నారంటే గాడ్ క్రియేటెడ్ దమ్ ఇన్ ఏ వే దట్ గాడ్ ఈస్ లైకింగ్ దెమ్. దేవుడు ఇష్టపడినట్లుగా దేవుడు వారిని మార్చాడు కనుక వారు నూతన పరచబడ్డారు. బాధల్లో కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నారంటే వారు నూతన పరచబడ్డారని అర్థం. ఇలాంటి నూతనత్వాన్ని దేవుడు కోరుతున్నాడు. కనుక ప్రభువుకి ఇష్టమైన మనస్సును మనం కలిగి ఉండడం చాలా అవసరం. నూతనత్వం కావాలి, స్థిరమైన మనసు కావాలంటే మన మనసు మారాలి. కనుక ఇలాంటి ఇష్టమైన మనస్సు, ప్రభువుకి ఇష్టమైన మనస్సు మనము కలిగి ఉంటే గొప్ప లాభాలు
పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏంటి ఆ లాభాలు అన్నది మీ దృష్టిని నేను తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మనం ఒక మాట మనం చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. చాలు. నిండు మనస్సుతో, ఆ మాట మీరు అండర్లైన్ చేయండి. నిండు మనస్సుతో ఎలాగ ఉంటున్నాడంటే నిండు మనస్సుతో అనుసరించుచు. ఈరోజు దేవుని యొక్క మాటను లేక దేవుని యొక్క ఆజ్ఞలను నిండు మనస్సుతో, నిండు మనస్సు అంటే పూర్ణ హృదయం అంటారు, సంపూర్ణమైన హృదయం అంటారు. ఇలాంటి వారికి ఏం కలుగుతుందంటే దీవెనలు కలుగుతాయి, మెండైన దీవెనలు కలుగుతాయి. ఈరోజు మనం అనుకుంటాం దీవెనలు అనేది ఏంటంటే నేను అన్నీ నూతన పరుచుకున్నాను కనుక నాకు ఈ బాగున్నాయి కనుక నాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఇది ఉంది అది ఉంది అని నీవు వెర్రవీగితే కాదు. నీకు ఏదున్నా అవి నిలకడగా ఉండాలి, నూతనంగా ఉండాలి. నీకు దేవుడిచ్చిందంతా కూడా నూతనంగా కనబడాలి అంటే నీ మనస్సులో ఆయన్ని ఆశ్రయించే గుణం ఉండాలి. శరీరం మీద కాదు, కండబలం మీద కాదు, లేకపోతే లోకంలో ఉన్న వాటి మీద కాదు, ఆయన యందు ఆశ్రయించాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఆయనను ఆశ్రయించి వారినట దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండోది, మనసులో ఏముండాలంటే మొదటిగా ఆయన ఆశ్రయించే మనసు ఉండాలి. రెండోది ఏముండాలంటే మన మనసులో ఏముండాలంటే ఆయన మాటలు ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, మన మనసులో ఆయన మాటలు ఉండాలి. కొన్నిసార్లు వాక్యాన్ని ఉపదేశించటానికి, బోధించటానికి, కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని స్టడీ చేస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఏమండి లోపల ఆ హృదయములో, మనసులో నీటి ఊటల వలె దేవుడు అనేకమైన మాటలను ఉబకిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ మాటలు ఉంటాయో మనస్సును నిబ్బరపరుస్తాడు, నెమ్మది. కనుక సామెతలు 7వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే సొలొమోను భక్తుడు ఒక మాట అంటాడు. ప్రభు యొక్క మాటలు ఎక్కడ పెట్టుకోవాలి? సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా నా మాటలను మనస్సులో ఉంచుకోవాలి, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. చూసారా, నా కుమారుడా అని ఎంత చక్కగా చెప్తున్నాడో. సొలొమోను ఇచ్చేటువంటి సామెతలలో ఎక్కువగా ఒక మనిషిని ప్రభావితం చేసేది స్వభావాన్ని ప్రభావితం చేసేది. కుమారుడా అంటే ఎంత ప్రేమో, తప్పిపోయకుండా ఉండాలిరా నాయన. కుమారుడా నీ మనస్సులో నా మాట. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు అదే చెప్పాడు. నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, సంఖ్యాకాండంలో తన మాటలను దేవుడు వారికి తెలియచేశాడు. ఇగో నా మాటలు మీరు ఉంచుకోవాలి, మీ హృదయంలో కాదు, మీ చేతి మీద రాసుకోవాలి, మీ కంఠముల చుట్టూ హారములుగా ధరించుకోవాలి. నా మాటలు మీ దగ్గర ఉంటే, నా మాటలు మీ మనసులో ఉంటే నెమ్మది. ఏమండి, దేవుడు నెమ్మదిని ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు. పోట్లాటకు కానీ యుద్ధాలను కానీ రానివ్వడు, మనవని ఆలకిస్తాడు, జీవాన్ని ఇస్తాడు. ఏముండాలి మనసులో? ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టమైన దానిని నీ మనసులో ఉంచుకోవడం దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి ఇష్టం లేనిది నీ మనసులో ఉంటే అది దేవునికి ఇష్టం కాదు, నువ్వెన్నటికీ నూతన పరచబడలేవు. కనుక ఎవరైనా నూతన పరచబడాలి అనుకుంటే మీ మనసులోకి రావాల్సింది, మీ మనసులో ఉండవలసింది దేవుణ్ణి ఆశ్రయించే హృదయం, దేవుని యొక్క మాటలను మీ మనసులో ఉంచుకునేటువంటి విధానం రావాలి. ఆజ్ఞలు కూడా పెట్టుకోవాలి. అలాంటప్పుడు మీ మనసులో ఏముండాలి? మీ మనసులో మంచి మాట ఉన్నప్పుడు, దేవుని మాట ఉన్నప్పుడు దారి తప్పిపోకుండా, మార్గము తప్పిపోకుండా మనము కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మాత్రమే కాదు, మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డల యొక్క మనసులో దేవుని మాటలు ఉంచినప్పుడు దేవుని జాలి ద్వారా, ప్రేమ ద్వారా పొసెస్ చేయబడతారు.
ఈరోజు మనిషి యొక్క నైజం దూషించడం, మనిషి యొక్క నైజం ఈరోజు దుర్భాషలు మాట్లాడడం, ఈరోజు మనిషి యొక్క నైజం ఈరోజు మనిషిని ద్వేషించడం, దూషించడం. వాక్యం చెప్తుంది, దేవుడు మానవుణ్ణి ఆయన స్వరూపముగా తయారు చేసెను. మన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆయన స్వరూపముగా చేయబడ్డారు. కనుక తోటి మానవుడు దేవుని స్వరూపము. కనుక నీవు దేవుని స్వరూపమే, నేను దేవుని స్వరూపమే. నిన్ను ఎవరు చూస్తున్నారో వారు దేవుని స్వరూపమే. వారు నల్లవాళ్ళు కానివ్వండి, తెల్లవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి చిన్న కులస్తుడే కానీ పెద్ద కులస్తుడే కానీ, దరిద్రుడే కానీ ధనవంతుడే కానీ, వారు దేవుని స్వరూపములో చేయబడ్డారు. కనుక దేవుని స్వరూపములో చేయు వారిని నీవు దూషిస్తే, ద్వేషిస్తే, సాక్షాత్తు నీవు దేవుని సృష్టికర్తనే నువ్వు దూషిస్తున్నావు. కనుక ఈ విషయాన్ని గమనించాలి. భక్తుడైన పౌలు కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటాడు, మీ మనసులో ఏముండాలి, ఏం కలిగి ఉండాలి? దేవుని ప్రజలు మనసులలో ఏముంచుకుంటున్నారు? ఉంచుకోవాల్సింది ఉంచుకుంటున్నారా? ప్రభుకి ఇష్టమైన మనసు కలిగి ఉంటున్నారా? కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూసారా, మనసులో ఏముండాలి? జాలి, దయా, ఇంకా వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. చూసారా, ఇవి మనసులో ఉండాలట. ఈ 2023లో ఉజ్జీవం రావాలన్నా, ఈ 2025లో ఉజ్జీవం రావాలన్నా, దేవుని కార్యాలను మనం చూడాలన్నా, ఆత్మీయతలో మనం చూడాలన్నా, నూతనత్వం మన గృహాల్లో చూడాలన్నా, నూతన ఆశీర్వాదాలు మనం అనుభవించాలన్నా, మన మనసులో దేవునికి ఇష్టమైనవి పడిపోవాలి. ఈరోజు లోకంలో మనుషుల యొక్క మనసులో ఏముందంటే, చూచి ఆకర్షించబడి, అది చూచి ఇది చూచి, లోకంలో కొత్త కొత్త టెక్నాలజీతో వస్తూ ఉన్నాయి, కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి. ఏమండి, మనుషులందరూ కూడా ఏమైపోయారంటే, చూచి అవి నేను కలిగి ఉండాలి, ఇది నేను కలిగి ఉండాలని ఈరోజు ఆశపడుతున్నారు. కానీ దేవుని ప్రజలారా, దేవుని రక్తంలో కడగబడిన వారులారా, 2025వ సంవత్సరంలో మనము బయట ప్రపంచం ఎలాగ పోయినా దేవుని బిడ్డలైన మనము ఎల్లప్పుడూ నూతనత్వాన్ని చూడాలి, నూతన ఆశీర్వాదాన్ని చూడాలి, నూతన బలం చూడాలి. ప్రభువా, నా ఆత్మ బలం ఎప్పుడు నూతనంగా ఉండాలి, నా అభిషేకం ఎప్పుడు నూతనంగా ఉండాలి, నా రక్షణ ఆనందం ఎప్పుడు నూతనంగా ఉండాలి, నేను నీకు ఇచ్చినటువంటి మాటను ఎల్లప్పుడూ నూతనంగా నేను కనపరుచుకోవాలి, నేను ఎల్లప్పుడూ ఆసక్తిగా నూతనంగా ఉండాలి. ప్రభు, ఎప్పటి నుంచో చేస్తున్నప్పటికీ నేను నూతనంగా ఉండాలి. ఈ విధంగా నేను ఉండాలంటే నా మనసులో ఉండవలసినవి, నీకు ఇష్టమైనవి నా మనసులోకి రావాలి. నిన్ను ఆశ్రయించగలిగిన మనస్సు, నీ మాటలు నా మనసులో ఉండాలి, నీ ఆజ్ఞలు నా మనసులో ఉండాలి. కనుక నేను దారి తప్పిపోకుండా ఉంటాను. నా మనసులో జాలే కానీ, దయ కానీ, కనికరమే కానీ, వాత్సల్యమే కానీ నా ఉండాలి. క్రైస్తవులు జాలిపడ్డం ఈరోజు దినాల్లో మనం చూడట్లేదు. ఈరోజు క్రైస్తవులు దయ చూపించట్లో లేదు. ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి ప్రేమించేది క్రియారూపంగా చూపించాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నీ తోటి ఉన్నవారిని, నీతో ఉన్నవారిని నీవు జాలి, కనికరం చూపియాలి. అప్పుడే ఏమండి, దేవుని యొక్క మనసు నీలో ఉందని అర్థం. ఇంకొక ప్రత్యేకమైన మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మన మనసులో ఏముండాలి అంటే, యేసు వలె శ్రమపడగలిగిన మనసులోకి రావాలి. యేసయ్య మన కొరకు ఎలా శ్రమపడ్డారు. ఈరోజు ఎవరైనా ఏదో చిన్న మాట అంటే మనం సహించలేకపోతున్నాం. దేవుని బిడ్డలైన మనం, విశ్వాసులైన మనం, ఎవరైనా చిన్న మాట మనలంటే మనం సహించలేం, వారలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. రేపొద్దున క్రీస్తుని బట్టి హింసించడానికి శ్రమలు కానీ, వ్యతిరేకతలు కానీ వచ్చినప్పుడు ఏ విధంగా మనము ఆ శ్రమలను ఎదుర్కొంటాం, ఏ విధంగా శ్రమలను జయిస్తాం. కనుక క్రీస్తులాగా మనం శ్రమ పడాలి, క్రీస్తులాగా ఉండాలి. అందుకే అదే 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, క్రీస్తు వలె మనం శ్రమ పడేటువంటి మనసులోకి రావాలి. కనుక ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో మనుషులు ఏదో కలిగి ఉన్నారు, వారి మనసులో ఇది ఉంది, వీళ్ళ మనసులో ఇది ఉంది, నేను అదే కలిగి ఉంటానంటే అది ప్రభు దృష్టిలో ఆయన మనసులో ఇష్టం లేనివి.
దేవునికి ఇష్టమైనవి ఏంటో మన మనసులోకి రావాలి. ఆ మనసులోకి వచ్చినప్పుడు మనం ఎల్లప్పుడూ నిత్యము నూతనపరచబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన మనసు దేని మీద ఉండాలి అంటే అమ్మ, పర సంబంధమైన వాటి మీద ఉండాలి, ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండాలి, వరముల యందు ఉండాలి, ఫలముల యందు ఉండాలి. ఏమండి, అయ్యో నేను నీ సన్నిధికి వెళ్తున్నానయ్యా, నీ సన్నిధికి రాలేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా, వారిని నీ సన్నిధికి నేను తోడుకు తీసుకువెళ్తాను. ఈరోజు మన మనస్సు వేటి మీద ఉండకూడదని వాక్యం చెప్తుంది. కొలసి 3:2 మీరు చూస్తే భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉండకూడదు. ఏమండి, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడదు. భూ సంబంధమైనవి ఏంటో తెలుసా? చెడుతనం. దేవునికి ఇష్టం లేని ఉన్నాయి. చెడుతనం అంటే దుష్టత్వం, అన్ని రకాలు వస్తూ ఉంటాయి. కనుక ఈ ఉపవాస దినాన ఈ వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన మనస్సును మార్చుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకొని మన యొక్క మనసులో ఉంచుకోవలసినవి దేవునికి ఇష్టమైనవి ఉంచుకొని దేవునికి ఇష్టం లేని వాటిని డిలీట్ చేయాలి. అప్పుడు మన జీవితం, మన యాత్ర ఈ 2025వ సంవత్సరం ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా, నూతనంగా దేవుడు నడిపిస్తాడు. ఈ సత్యాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే దినములు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, సంవత్సరములు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనం అనుభవించటానికి, ఆయనకు మహిమకరముగా జీవించటానికి ఈ దినములను మనం కలిగి ఉన్నాం. ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి ప్రతిరోజు ఒక బహుమానాన్ని మనం పొందుకుంటున్నాం. కనుక ప్రతి దినము ఒక బహుమానమే, ప్రతి నెల ఒక బహుమానమే, ప్రతి సంవత్సరము ఒక బహుమానమే. ఎందుకు దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు? బహుమానం అనేది నూతనంగా కనబడేది. బహుమానం అనేది వాల్యుబుల్ది, విలువైనది. బహుమానం అనేది అది బహుకరించేది. బహుమానం అనేది పాడు చేసేది కాదు. దేవుడు మనకిచ్చినటువంటి దినములు బహుమానం, సంవత్సరాలు బహుమానం, నెలలు బహుమానమై ఉన్నాయి కనుక అవి బహుమానంగానే ఉంచాలా. అది బహుమానంగానే దేవునికి మరలా తిరిగి ఉంచినప్పుడు అది నూతనపరచబడుతుంది. ఈ విషయాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. కనుక ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, స్థిరముగా మనము నూతనత్వాన్ని చూడాలి, అనుభవించాలి అంటే మనలో స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనసు కలిగి ఉండాలి. అందుకే కీర్తనకారుడు 51వ అధ్యాయం మనం చదువుకున్నాం 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములలో స్థిరమైన మనసును నూతనముగా. లార్డ్ క్రియేట్ మీ ఏ న్యూ మైండ్ సో దట్ ఐ కెన్ బి ఎ స్టేబుల్ బిఫోర్ యూ. నీ దృష్టిలో నేను స్థిరముగా ఉంటానయ్యా. స్థిరమైన మనస్సు. దేవుని బిడ్డలారా, ఈ స్థిరమైన మనస్సు లోకంలో ఎక్కడా లేదు. ఈరోజు మనం మైండ్ చేంజ్ చేసుకుంటున్నాం, మనసును మార్చేసుకుంటున్నాం. మనకిష్టమైన వాటి సమయాల్లో మన మనసును మార్చుకుంటున్నాం. దేవుని విషయంలో అలా చేయరాదు, అలా చేయకూడదు. దేవుని విషయంలో మన మనసును స్థిరపరచుకోవాలి. ప్రభువా నీకు మాట ఇచ్చాను, నేను నెరవేరుస్తాను. నేను తీర్మానం తీసుకున్నాను, ఆ తీర్మానం ప్రకారం నేను జీవిస్తాను. కనుక నా జీవితంలో వారంలో మొదటి దినం, రెండో దినం, మూడో దినం, 6వ దినం, 7వ దినం, ప్రతి దినము కూడా ఇదిగో ఈ యొక్క స్థిరమైన మనస్సు నాకు దయచే బాబు. ఈ స్థిరమైన కలిగి నేను ఉంటే నేను ఏదైనా నా దృష్టిలో నూతనత్వాన్ని నేను చూడగలుగుతాను. కనుక ఇలాంటి నూతనత్వంలోనికి మనం వెళ్ళాలి. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఏమండి, పక్షిరాజు వలె, ఏమండి, పక్షిరాజు వలె. పక్షిరాజు ఏం చేయబడుతుందంటే యవనము వలె నూతనపరచబడుతుంది. పక్షిరాజు వలె నూతనపరచబడినట్లుగా ఆయన మనలను మేలుతో మనలను ఏం చేస్తున్నాడు? నూతనపరుస్తాడు. దేవుని పని మనల్ని నూతనపరచడమేనండి. మన పని ఆ నూతనత్వాన్ని అనుభవించడమే, ఆ నూతనత్వాన్ని ఆస్వాదించడమే. కనుక ఈ నూతన సంవత్సరంలో అలాంటి అద్భుతమైన స్థిరమైన మనసు దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. మన సంఘానికి ఆ స్థిరమైన బుద్ధి దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లో ఉన్న వారికి దేవుడు ఆ స్థిరమైన బుద్ధి కలగచేయాలని మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృపావాక్యాన్ని వినుచున్న మనకు దేవుడు కలగచేయాలి. దేవునికి ఇష్టమైనవి మన మనసులో ఉంచుకొని దేవునికి ఇష్టం లేనివి మన మనసుల్లో తీసేసి దేవుడు ఏదైతే మన మనసులో ఉంచుకోమంటున్నాడో అది మనము ఉంచుకోగలిగితే మనం అనేకమైన నూతన కార్యాలు చూడగలుగుతాం. మనము నూతనపరచబడతాం. మన బుద్ధి, మన బలము నూతనపరచబడతాం. అట్టి కృపావాక్యాన్ని వినుచున్న మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ వెత్తబడిన వాక్యము మా వెనుకల్లో మీరు దీవించండి.
నాయనా మీరు ఫలింపచేయండి యేసయ్యా. నూతనత్వాన్ని నువ్వు కోరుకుంటున్నావు అయ్యా. మేము కోరేది మాకిష్టమైన నూతనత్వం, కానీ మీరు కోరేది మీకిష్టమైన నూతనత్వం. కనుక మీకిష్టమైనవి ఏవో మా మనసులో ఉంచి నాయనా, మాకిష్టమైనవి ఏవో నాయనా మా మనసులో నుంచి తీసివేసి మీకిష్టమైనవి మా మనసులో ఉంచుకున్నటకే నీ ఆత్మ ద్వారా మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, దర్శించండి. ఈ 2025 సంవత్సరంలో ప్రభువా ఒక నూతన మార్గాలు, నూతన ఆశీర్వాదాలు, నూతన ఆత్మీయ జీవితాలు, నూతన విశ్వాసము, నూతనమైన భక్తి, నూతనమైన సాధన ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. బలపరచండి, శక్తిపరచండి, దీవించి ఆశీర్వదించి ఈ వాక్యము ద్వారా బలపరచబడిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, నూతనత్వములోనికి తీసుకుని వెళ్ళమని మా ప్రభువుడను రక్షకుడను ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి. మీ కొరకు మేము తప్పగా ప్రార్థిస్తాం. అనుదినము ప్రార్థించడానికి ప్రార్థన బృందం మా దగ్గర ఉంది కనుక వారు భారంతో ప్రార్థన చేస్తున్నారు. కనుక మీ ప్రార్థన అవసరతలు ఎలాంటివైనా మా దగ్గరకు పంపండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ ఆత్మీయమైన సలహాలు, సందేహాలు మాకు తెలిపినట్లయితే మేము మీకు సరి అయిన సమాధానం మేము ఇవ్వగలుగుతాం. ఒకవేళ మీరు ఈ మధురవాడ పరిసర ప్రాంతాల్లో మీరు ఉన్నట్లయితే దయచేసి ఈ డివైన్ వర్షిప్ సెంటర్ని దర్శించండి. ప్రతి ఆదివారం 8:30 నుంచి 11 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. ప్రతి శుక్రవారం 6 నుంచి 8:30 వరకు శుక్రవార ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రతి బుధవారము సంఘ క్షేమాభివృద్ధి ప్రార్థన జరుగుతుంది. కనుక అనేకమైన ఆత్మీయ మేలులు పొందుటకే మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో పాటు వచ్చి ఆరాధించండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.